గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం. వాళ్ళు వాడే టాయిలెట్స్ ను వాళ్లే కడుక్కుంటే తప్పేంటి అని ప్రశ్నించిన ఐఏఎస్ ఆఫీసర్. గురుకులాల్లో చదివే విద్యార్థులతో పనులు చేయించుకుంటాం. వాళ్ళు వాడే టాయిలెట్స్ ను వారే కడుక్కుంటే తప్పేంటి? వాళ్ళేమి షాప్ సొసైటీ నుండి వచ్చిన వాళ్ళేమీ కాదు. వాళ్ళు కూర్చున్న వెంటనే టేబుల్ మీదకి భోజనం వస్తుందని భావిస్తే కుదరదు. ఇలా టేబుల్ పై కొడితే క్లీనింగ్ కు మనుషులు వస్తారంటే కరవదు. రాష్ట్ర ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడినట్టు ఉన్న ఓ ఆడియో సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఆ ఆడియోలో ఆమె మాట్లాడిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గురుకులాల్లో చదివే పిల్లలు ఆర్థిక స్తోమత తక్కువ ఉన్న వాళ్లే అని ఆమె చులకనగా మాట్లాడారు. ఎవరైనా పిల్లలతో పనులు చేయించుకుంటున్నారని బెదిరిస్తే నా ఆర్డర్ అని చెప్పండని అధికారులకు హుకుం జారీ చేశారు. విద్యార్థులు చపాతీ చేయాల్సి వస్తే చేయాల్సిందేనని ఆదేశించారు. జమ్మికుంట నుండి కొందరు విద్యార్థులతో చపాతీ చేయిస్తున్నారని తనకు ఫోటోలు పంపారని, విద్యార్థులు చేస్తే మంచిదే కదా అని వారితో అన్నామని చెప్పారు. పిల్లలతో గదులు శుభ్రం చేస్తే మంచిదే కదా అని ఆమె సెలవిచ్చారు. స్వీపర్లు వచ్చి ప్రతిసారి గదులను ఎలా శుభ్రం పరుస్తారు? విద్యార్థులే ఎందుకు తమ గదులను శుభ్రం చేసుకోకూడదని ప్రశ్నించారు. గురుకులాల్లో చేపట్టే పనులను విద్యార్థులకు ప్రిన్సిపల్లు షేర్ చేయాలని ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని ఆదేశించినట్లు ఆ ఆడియోలో ఉంది. ఈ విషయంలో విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు చేస్తే వారికి షోకాజ్ నోటీసులు ఇచ్చి నిర్దాక్షిణ్యంగా బయటకు పంపించేస్తామని హెచ్చరించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి బెదిరిస్తే కుదరదని వార్నింగ్ ఇచ్చారు. తాను స్కూళ్లకు వెళ్ళినప్పుడు పిల్లలు కనీసం బూజు కూడా దులపడం లేదని, వాళ్ళు ఎందుకు అలా చేయలేదో తనకు అర్థం కాలేదని పేర్కొన్నారు. విద్యార్థులు పనులు చేసేటప్పుడు ఫోటో తీసి పంపిస్తే తాను భయపడేది లేదని స్పష్టం చేశారు. విద్యార్థులు తప్పకుండా తాము ఉంటున్న వాతావరణాన్ని శుభ్రం చేసుకోవాల్సిందేనని ఆమె తేల్చి చెప్పారు. పిల్లలతో పనులు చేయించే విషయంలో గురుకులాల సిబ్బందిలో ఎలాంటి భయాలు వద్దని ఆమె భరోసా ఇచ్చినట్లు ఆ ఆడియోలో ఉంది. గురుకులాల విషయంలో రాజకీయాలు చేయవద్దని ఎస్సీ గురుకులాల సెక్రటరీ అలుగు వర్షిని కోరారు. ఈ మేరకు ఆమె ఆడియో ప్రకటన విడుదల చేశారు. ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలు సరికాదని తెలిపారు. వారం ముందు జరిగిన సంఘటనకు సంబంధించిన ఆడియోను ఎడిట్ చేసి సర్క్యులేట్ చేయడం ద్వారా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తాయని చెప్పారు. విద్యార్థుల సంక్షేమానికి వ్యతిరేకంగా కొందరు కావాలని ఇలాంటి కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ విద్యార్థులకు ఇబ్బంది కలిగించే ఎలాంటి నిర్ణయం తీసుకోదని స్పష్టం చేశారు. విద్యార్థులు వంట చేయాల్సి వస్తే చేయాల్సిందేనని, తాము ఉండే పరిసరాలు, తమ గదులు, వాష్రూమ్లు క్లీన్ గా ఉంచుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపైనే ఉన్నదని మరోసారి చెప్పారు. ఉన్న సిబ్బందిని పక్కన పెట్టి విద్యార్థులతో ఎలాంటి పనులు చేయించడం లేదని, ఆయా పనుల్లో విద్యార్థుల సేవలను మాత్రమే వాడుకుంటున్నామని చెప్పారు. విద్యార్థులు ఇంట్లో ఉండి ఏమేమి చేసుకొని చదువుకుంటారో అలాంటి వాతావరణమే ఇక్కడ కల్పిస్తామని పేర్కొన్నారు. విద్యార్థులు ఇక్కడి నుండి బయటకు వెళ్ళాక అన్ని విషయాలపై అవగాహన గల పౌరులుగా ఎదగాలనేదే తమ ఆకాంక్ష అని చెప్పుకొచ్చారు. కూర్చుంటాం. సో ఐ థింక్ దిస్ వే స్టూడెంట్స్ కి ఎంత పెద్ద నష్టం అవుతుంది వాళ్ళకి అంటే, ఒక సంవత్సరం మొత్తం కలిపి చూస్తే ఆ నెలకి ఆ పిల్లగాడు ఒక నెలకి ఒక 20 గంటలు పనిచేసి ఉంటాడు. దట్ ఇస్ నాట్ అ హ్యూజ్ లాస్ లాగా ప్రొజెక్ట్ చేసి మా పిల్లలతో పాటు పని అంటే పిల్లలతో పాటు పని తీసుకుంటాము. మన ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే మా క్లీనింగ్ మనుషులు ఉంటారు. అలాంటి పిల్లలు కాదు. మన పిల్లలు అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి ఉన్నారు. చదువు నేర్చుకోవాలి. ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. They have to do roti making. They will do roti making. Somebody called from Jammikunta sending me photographs. పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారు. I said మంచిది. నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను. చాలా మంచిది. పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేపించుకుంటున్నారు. They must do the room cleaning. Who will clean their rooms? Okay, once స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు. 4సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్? వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మనం చదువుతున్నప్పుడు మన క్లాస్ రూమ్ టేబుల్స్ ని మనమే తుడుచుకునే వాళ్ళం, బోర్డు తుడిసే వాళ్ళం. అది ఒక ప్రెస్టీజ్ లాగా తీసుకునే వాళ్ళం. నేను ఈ వారం క్లాస్ ఇన్ఛార్జ్, నేను టేబుల్ తుడేస్తా, నేను బోర్డు తుడేస్తా, టీచర్ కోసం అటెండెన్స్ రాసి పెడతా, ఆ రోజు ఒక కోట్ రాసి పెడతా. ఇట్స్ ప్రెస్టీజియస్ థింగ్.
ఆయమ్మ రాకపోతే ఇక్కడ జానిటర్ క్లోజెట్ నుంచి స్వీప్ తీసుకొని వచ్చి స్వీప్ కూడా చేసి పెడతాను. నా వారంలో క్లాస్ రూమ్ మెరుపుగా ఉండాలి. ఇట్ విల్ షైన్. ఎవర్ చిల్డ్రన్ విల్ నాట్ డూ, దే షాల్ డూ. టీచ్ దెమ్ క్లీనింగ్, శ్రమదాన్. వై దే కాంట్ డూ? దే మస్ట్ డూ. ఇట్ ఇస్ నాట్ సంథింగ్ గవర్నమెంట్ ఇస్ ఇంపోజింగ్. గవర్నమెంట్ ఇంపోజ్ చేస్తుందని ఎవరైనా రాస్తే రాయనిద్దాం. I am not bothered, you should not be bothered. Government is not there to harass children and create cronies. Government is there to provide a holistic environment where child will have ఇంటిలో ఉంటే ఏమి చేసుకుంటూ చదువుతారో అదే వాతావరణం మన దగ్గర ఉంటే చదువుతారు. అంతమంది పిల్లలు హ్యూజ్ గా ఉన్నారు కాబట్టి మనకి సపోర్ట్ స్టాఫ్స్ కొంతమంది ఉంటారు. బట్ రెస్ట్ ఆఫ్ ద వర్క్ ఆల్ ఆఫ్ దెమ్ షాల్ డూ అ షేర్డ్ డ్యూటీ అండ్ ఆల్ ప్రిన్సిపల్ షుడ్ క్రియేట్ దిస్ ఎనేబులింగ్ వాతావరణం. మీ పని మీరు అక్కడ ఉండి సూపర్విజన్ చేయాలి. దొంగతనం కోసం నలుగురితో పాటు ఏదైనా తప్పుగా రాపిస్తే విల్ బి ఎన్ ఇష్యూ. అయ్యో మా మీద వస్తుంది, పేరెంట్స్ మమ్మల్ని తిడతారంటే ఏ పేరెంట్స్ తిడతారో వాళ్ళకి షోకాస్ నోటీస్ ఇచ్చి అలాంటి పేరెంట్ ని బయటకు పంపించేస్తాం. దే ఆర్ కిరాస్. We will not entertain such parents who will come and threaten my principal or our staff. This is how we will go. This is the growing phase of a child. I cannot give luxury that after 11th and 12th standard the child will go and sit. వెళ్ళి కూర్చున్నప్పుడు తాగబోతు పేరెంట్స్ ఉండొచ్చు, 2 పేరెంట్స్ ఇంట్లో లేకుండా పనికి బయటకు వెళ్ళిన పేరెంట్స్ ఉండొచ్చు, ఇంట్లో ఒంట్లో బాలేని మనుషులు ఉండొచ్చు, 3 పూట అన్నంకి కూడా ఇబ్బంది ఉండొచ్చు. ఆ టైంలో ఇతను వెళ్ళి కూర్చొని హాయిగా అమ్మ నేనేం పని చేయను, నేను చదువుతాను, చదువు మాత్రమే నాకు తెలుసు, వంట చేయడం రాదు, ఏమీ రాదు అని యూస్లెస్ గా వెళ్ళి కూర్చుంటుంటే దిస్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. దిస్ ఇస్ అబ్సల్యూట్లీ నాట్ యాక్సెప్టబుల్. లివింగ్ షుడ్ బికమ్ అ పార్ట్ ఆఫ్ డే టు డే యాక్టివిటీ ఫర్ ద చైల్డ్ అండ్ దట్ రెస్పాన్సిబిలిటీ యూ ఆల్ మస్ట్ do. Take it very very seriously and you all must follow that responsibility. So I think this summarizes. And ఒక్కొక్క స్కూల్లో వెళ్ళి చూస్తే రూమ్స్ లో, రెసిడెన్షియల్ రూమ్స్ లో బూజ్ ఉంది. ఆ బూజ్ కూడా పిల్లలు క్లీన్ చేయలేదు. Why they cannot do? I am still not understanding. ఎవరైనా ఫోటో తీసి పంపిస్తే పంపినివ్వండి, ఇట్స్ ఓకే. Let them learn to live. Let them learn to keep their environment clean. చాలా సారి చెప్పినది జరిగింది. రూమ్స్ క్లీన్ గా పెట్టుకోవాలి, మీరే పెట్టుకోవాలి, మీరే పని చేయాలి, చుట్టూ ఉన్న బుషెస్ క్లియరెన్స్ లో మీ పని ఉండాలి అని నేను పదే సారి చెప్పడం జరిగింది. సో నౌ వీ హావ్ కమ్ టు అ పాయింట్ దట్ ఆల్ ఆఫ్ యూ విల్ వర్క్ వితౌట్ ఫియర్. శ్రీ అవధూతాశ్రమము, బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును, మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును, యంత్రములు, తావీదులు ఇవ్వబడును, శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034 138.